గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ సందీప్. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా, సన్నగయ్య. అంటే గేమ్ లో స్టార్టింగ్ నుంచి పల్లవి ప్రశాంత్ ఊరు బిద్ద అన్నారు, మిమ్మల్ని ఊరు అన్నారు కదా, మీరేమైనా ఆడియన్స్ బాగా బాధపడ్డారు, మీకేమైనా బాధ ఏమన్నా? నేను బాధపడ్డా అన్న, నేను ఊరు అనలే కదా, నేను అనలేదు. తను అన్నాడు, అట్లా పోర్ట్రే చేశాడు, నేను ఆ మాట అన్నా. నేను కూడా నార్మల్ గా ఒక చిన్న నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను కూడా ఒక నార్మల్ కింద స్థాయి నుంచి నా కష్టంతో నేను పైకి వచ్చాను. ఎవరిని అట్లాంటి మాటలు ఊరోడు పనికిరానోడు అని మాటలు మాట్లాడి కించపరిచే వ్యక్తిత్వం నాది కాదు. నేను అందరితో జెన్యున్ గా ఉన్నా, జెన్యున్ గానే మాట్లాడాను. సందీప్ గారు పౌల్ గేమ్ ఆడారు అని చాలా మంది అంటున్నారు, దీని మీద ఏం చెప్పి? అదే అన్న, ఇప్పుడు ఈ టాస్క్స్ వచ్చేసి చిన్న చిన్న మెలకులు, చిన్న చిన్న చిక్కులు, చిన్న చిన్న పేచీలు పెడతారు బిగ్ బాస్. సో బిగ్ బాస్ ని నేను కంటిన్యూగా ఎదురుకు సీజన్స్ అన్ని ఫాలో అయిపోయి ఆడిన ఆట కాదు, లోపలికి వెళ్ళి నేర్చుకున్న ఆటే. బడ్డీస్ టాస్క్ లో కొన్ని ఫౌల్స్ అయినాయి, అది నేను నాకుసారి ముందు కూడా ఒప్పుకున్నా. కొంచెం అమర్ నాకు ఆ తొంటరి ఆలోచనలు ఇచ్చి నన్ను కొంచెం ఆ చిలిపి గేమ్ ప్లే ఆడిచ్చాడు నాతో. సో అక్కడ కొంచెం ఫౌల్ ఆడాం. నేను అమర్ నాకు ఫస్ట్ ఫౌల్ అని చెప్పినప్పుడు కూడా అది టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ ఇది ఆడదాం, ఇలా ఆడదాం, ఇలా ఆడదాం అని నాకు ఒక ఫౌల్ గేమ్ చెప్పాడు. చెప్పినప్పుడు నేను అమర్కి ఏం చెప్పానంటే, వద్దు అమర్, స్ట్రైట్ గా ఫెయిర్ గేమ్ ఆడదాము, ఇది వద్దు, మనకి నిజాయితీగా ఆడిపోదాము అని అన్నా. కానీ కొన్ని టాస్క్లు నాకు అర్థం కాకపోవడం వల్ల తను చెప్పినట్టు వెళ్ళా. సో అక్కడ కొంచెం మైనస్ అయింది. అంటే అన్న సన్నగా అయిపోయిన అన్నారు కదా, అంటే బిగ్ బాస్ లో రీసెంట్ గా లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఫుడ్ కోసం వస్తే ఇలా అన్నారు, 50కి చపాతీ లేకపోతే శివాజీ గారు తెచ్చారు. అలా జరుగుతున్నప్పుడు మీరేం రెస్పాండ్ కాలేదా? అంటే ఫుడ్ దగ్గర అంటే అందరూ సమానంగా ఉండాలి కదా, ఆకలేస్తున్నప్పుడు. అంటే 50 అలా అనడం, శివాజీ అన్న వెళ్ళి రోటీ తెచ్చి ఇవ్వడం, దీని మీద అంటే ఇలా ఆడియన్స్ కి అది రాంగ్ గా పోర్ట్రే అయినట్టు చాలా మందికి ఉంది పబ్లిక్ లో. అంటే ఫుడ్ ఏమైనా బిగ్ బాస్ లో ఉంటుందా లేకపోతే ఏంటంటే? అన్న, ఫుడ్ లిమిటెడ్ గా ఉంటది అన్న, చాలా లిమిటెడ్ గ్రాసరీస్ ఉంటాయి మా దగ్గర. వారం అయ్యేసరికి మాకు అన్ని గ్రాసరీస్ రావు. లాస్ట్ టైం కొన్ని రాలేదు, అంతకు ముందు వీక్ లో మాకు ఎగ్స్ రాలేదు. రోజుకి ఒక ఎగ్గే తింటాం. ఓకే, 2-3 రోజులు అన్నం పెట్టుకుంటాం. ఆ అన్నం మేము రాత్రి ఉంచుకుందే మేము పొద్దున్న చేసుకుని తింటాం. ఇదే పరిస్థితి మాది బిగ్ బాస్ హౌస్ లో. ఉన్నది తింటాం అన్న. ఒక చాక్లెట్, ఒక కాఫీ తాగి ఎన్నో రోజులు అయింది. చికెన్ మాకు లగ్జరీ టాస్క్ లో వస్తేనే చికెన్ వస్తుంది అన్న, అంతే. చికెన్ కూడా మాకు 900 grams వస్తుంది. 14 మంది 13 మంది తింటాం మేము. సో ఇట్లా ఉంటుంది. ఒకటి ఏంటంటే, యావర్ సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు ఆ రోజు. నాకు అది నచ్చలేదన్న. ప్లేట్ని అట్లా ఇసిరేయడము, అన్నం ఉన్న ప్లేట్ని ఇసిరేయడం నాకు చాలా తప్పు అనిపించింది. మాకు దొరకట్లేదు ఫుడ్, అలాంటి ప్లేట్ని పక్కన పడేసి నాకు ఫుడ్ వద్దు అని గర్వంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. నాకు నచ్చలేదు, నేను ఓపెన్ గా చెప్పాను. రీసెంట్ గా బోలే శబలి గారిని ఇలాగంటే, నేను డాన్సర్ని కాదు కొరియోగ్రాఫర్ అన్నారు. నాగార్జున గారు లేదు అలా ఎందుకు, నువ్వు డాన్సర్వే కదా అని బొంగు అనే వర్డ్ యూజ్ చేశారు, మీరు యూజ్ చేశారు. దీని మీద మీరు ఏమైనా బాధపడ్డారా? కాకపోతే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో నేను బొంగులోది అన్నా. అది కొంతమందికి నచ్చలేదు. మేబీ అది నా సైడ్ నుంచి తప్పేమో అనిపించింది. నేను నాకు సారీ చెప్పా. ఒకటన్నా, డాన్సర్ దాంట్లో డాన్సరు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్, 3 డిఫరెన్సియేషన్స్ ఉంటాయన్న. ఓకే, నేను డాన్సర్ ఫేజ్ 5 సంవత్సరాలు చేసి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఒక 2-3 సంవత్సరాలు చేసి డాన్స్ మాస్టర్ అయ్యాను. కాబట్టి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో బొంగు అన్న మాట ఎంత తప్పు, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో డాన్సర్ అని పోక్ చేయడం నాకు తప్పుగా అనిపించింది. ఓకే, నేను ఒక డాన్స్ మాస్టర్ని, నేను తప్పుగా ఏం అనలేదు ఆయన. నేను డాన్స్ మాస్టర్ని, డాన్స్ మాస్టర్ అనండి. డాన్స్ మాస్టర్ కి, డాన్సర్ కి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అసిస్టెంట్ మేనేజర్ కి, మేనేజర్ కి, అతని పైన ఉన్న చైర్మన్ కి, ముగ్గురికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. నేను అదే చెప్పాను. అంటే బోలే గారు ఆట అంతా మంచిగానే ఆడుతున్నా, అది చూసే వాళ్ళకి పోర్ట్రే కొద్దిగా డిఫరెంట్ గా అవుతుంది. ఏంటి ఆట హావభావాలు అంటే దీని మీద ఏం చెప్పి? ఆయన ఆట టాస్క్ వైజ్ గా ఆయన కొంచెం వీక్ అన్న. టాస్క్ వైజ్ గా ఆయన ఆడట్లేదు, బట్ మనిషి వైజ్ గా, పాట వైజ్ గా హీస్ వెరీ గుడ్. పాటలు పాడడం కానీ, ఆయన అమ్మ పాట, మన అమ్మ నాన్న పాట పాడారు, అబ్బో అద్భుతం, అసలు అందరు క్లాప్స్ కొట్టాం మేము. ఆయన పాటల విషయంలో నెంబర్ 1 అన్న. కాకపోతే ఏంటంటే, కొంచెం నామినేషన్స్కి వచ్చేసరికి ఆయన బిహేవ్ చేసే పద్ధతి అంటే కొంచెం వెటకారంగా, సర్కాస్టిక్ గా బిహేవ్ చేసుకుంటూ మాట్లాడే పద్ధతి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రతిక లాంటి ఎంట్రీ మీకు కూడా వస్తే మీరు ఎలా ఆడతారు? రతిక మళ్ళీ రీఎంట్రీ వెళ్ళింది కదా, అలా మీకు కూడా ఏమైనా అవకాశం వస్తే మాత్రం రతికలాగా ఆడను. 100% రతికలాగా ఆడను. రతిక వచ్చింది కానీ నాకైతే పెద్దగా యూజ్ ఏమనిపించలేదు. ఆమె ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాలేదు. నేను ఆమెతో ఇప్పుడు దగ్గర 2 వారాలు అయిపోయింది ఆమెతో జర్నీ చేసి. కానీ ఎటువంటి ఇది తనకి గేమ్లో అయితే నాకు రతికది కనిపించలేదు. బట్ అలాంటి అవకాశం నాకు వస్తే మాత్రం హౌస్లో ఎవరైతే నన్ను టార్గెట్ చేశారో
ఆ టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తా, వెళ్ళి వాళ్ళతోనే ఆడతా ఆట. అంటే హౌస్ లో అందరు బిహేవియర్ అన్నా, రీసెంట్ గా ప్రియాంక గారు తూ అని వస్తే బోలే గారు అదే నేను వస్తే నీ పరిస్థితి ఏంటి అన్నారు. ఇప్పుడు ఆడియన్స్ కి అది ఎట్లా పోర్ట్రే అవుద్ది అనుకుంటున్నారు మీరు, మీ పాయింట్ ఆఫ్? ఒకటన్నా తూ అని అనడం తప్పు. అలా అని బోలే గారు అన్నది కూడా చిన్న విషయం ఏం కాదు. బోలే గారు బూతులు యూజ్ చేశారు, అది కూడా వాళ్ళ పెద్ద తప్పే అన్న. యాక్షన్ టు రియాక్షన్, యాక్షన్ కి ఒక రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ కొంచెం హార్ష్ గా వచ్చింది. మనుషులు ఎదురుగుండా ఉండే ఆయన వయసుకి కానీ ఆయన వృత్తికి కానీ కొంచెం గౌరవించి టూ అనడం 100% తప్పు. ప్రియాంక కూడా చెప్పాను నేను ఆ విషయం. గ్రూపిజం అనేది ఒకటి ఫాలోఅప్ చేశారు మీరు, ఇలా గ్రూపుల్లో ఉంటున్నారని. మీరు అమర్దీప్ గ్రూపు, వీళ్ళు సపరేట్ గ్రూప్ అన్నారు. దీని మీద అంటే ఏం చెప్తారు? అంటే అట్లా పోర్ట్రే అవుతుంది కదా స్టార్టింగ్ నుంచి, అమర్దీప్ గారి సైడ్, పల్లవి ప్రశాంత్, శివాజీ ఈ గ్రూప్ అన్నట్టు. ఉండడం అంటే గ్రూప్ అని కాదన్న, బేసిక్ ఏంటంటే కనెక్ట్ అయిన పీపుల్ ఒక 4-5 మేము అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళ సైడ్ చూస్తే వాళ్ళు అక్కడ శివాజీ అన్న, ప్రశాంత్, యావరు, రతిక వీళ్ళందరూ ఒకసారి బోలే గారు వీళ్ళందరూ దగ్గర కూర్చుంటారు. అర్జున్ డబుల్ సైడ్ ఉంటాడు, బ్యాలెన్స్డ్ గేమ్ ఆడతాడు. మేము వచ్చేసరికి ఏంటంటే నేను, ప్రియాంక, తేజ, అమర్ మేమందరం ఒక దగ్గర కూర్చుని ఏదైనా మాట్లాడుకుంటాం. టాస్క్ వైజ్కి వచ్చేసరికి ఎవరి ఇండివిజువల్ గేమ్ ఆడితే ఎవరు గ్రూప్ నామినేషన్స్ కూడా మేము ఎప్పుడు గ్రూప్ కు కూర్చొని వీళ్ళకి నామినేషన్లు ఎప్పుడు మాట్లాడినా మీరు? రీసెంట్ గా అర్జున్ గారు, నైని, అశ్విని గారు లోపలికి ఎంట్రీ ఇచ్చారు కదా. నైని రాగానే వెళ్ళిపోయింది, చాలా బాధపడింది. శివాజీ గారు నాన్న అందరితో మంచిగా ఉన్నా అంటే వెళ్ళిపోగానే మీ తన గురించి ఏం చెప్తారు నైని పవన్? నైని నిజంగా చెప్పాలంటే హౌస్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అన్న, చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఆ పిల్ల ఎందుకు వెళ్ళిపోయింది అనేది మా అందరికి కన్ఫ్యూజన్. చాలా మంచి ప్లేయర్, వచ్చినప్పటి నుంచి హౌస్ లో చాలా యాక్టివ్గా ఉంది, అందరితో ఈక్వల్ గా చాలా మంచిగా బిహేవ్ చేస్తుంది. నిజంగా షాక్ నాకు. ఆ పిల్ల ఎందుకు వెళ్ళిపోయింది అనేది నాకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా వెళ్ళి ఆమె వీడియోలన్నీ చూస్తా. అంటే 2 మొహాలు చూపిస్తున్నారని స్టార్టింగ్ నుంచి అంటున్నారు కదన్నా. ఆట ఆడినప్పుడు మంచిగా ఆడుతాం, నార్మల్గా ఉన్నప్పుడు వేరే రాగా అని అమర్దీప్ గారు అన్నారు. అప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు. దీని మీద అంటే పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్తారు అసలు? ఒకటన్నా, పల్లవి ప్రశాంత్ కి 2 ఫేసెస్ అయితే ఉన్నాయి. వాడు మంచి ప్లేయర్, స్ట్రాంగ్ ప్లేయర్, బాగా ఆడతాడు. ఒక పోటీ దగ్గరికి వచ్చేసరికి నేను, గౌతమ్, యావర్, పల్లవి ప్రశాంత్ 4 పోటీ పడి ఆడుతూ ఉంటాం. అర్జున్ ఆడాడు ఇప్పుడు కొంచెం, అమర్ వీక్ అయిపోయాడు బాగా. బట్ యాజ్ పర్ హౌస్ లో మేము గట్టిగా ఆడతాం. మేము 5 ఎవడు వెళ్తాడు ఎవడు వెళ్ళాడు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ శివన్న కూడా ఉండే, అంత స్ట్రాంగ్ గా ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను హౌస్ లోని నామినేషన్స్ లోని అందరితోని కూడా ఒకలాగే బిహేవ్ చేస్తా. పల్లవి ప్రశాంత్ మాత్రం డబుల్ ఫేస్. కానీ హౌస్ ఎవరిని వదలదు. హౌస్ లో ఏదో ఒక రోజు బయట పడాల్సిందే, పడతాడు. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ అన్న గుడ్ పర్సనే అన్న, కాకపోతే ఒక చిన్న మాస్క్ వేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. మీ ఓటు బిగ్ బాస్ లో ఎవరికి వేస్తారు? నా ఓటు ప్రియాంకకి వేస్తాను. ఎందుకు? ప్లస్ ఒకటి మైనస్ చెప్పండి. అసలు నిజంగా చెప్పాలంటే అన్న, ఆ అమ్మాయిలో మైనస్లు తక్కువ, చాలా స్ట్రాంగ్ ప్లేయర్. చాలా ఎంతమంది ఎన్నిసార్లు కంటెండర్షిప్ వెనక్కి లాగేసి ఆ అమ్మాయిని రేస్లో తప్పించేసినా కూడా మళ్ళీ తిరిగి ఆడి రేస్లోకి వస్తుంది. అది గ్రేట్. సో నా ఓటు గోస్ టు ప్రియాంక. మీ గుడ్లు బాగా టేస్టీ మాఫియా చేస్తున్నారు అన్నారు, దీని మీద అందుకే మీరు సన్నగా అయిపోయారు. వాడు నా గుడ్లే కాదు అందరు గుడ్లు తింటాడు. వాడు పెద్ద మాఫియా డాన్, వాడికి అన్ని తెలుసు అనుకుంటాడు. వాడే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ రైటర్ కూడా వాడే లోపల హౌస్ లో. మాకు ఒక ఎగ్సే కాదు, మా లగ్జరీ బడ్జెట్ లో బటరు, మా లగ్జరీ బడ్జెట్ లో బ్రెడ్లు అన్ని ఆడి గోడవనే పెద్ద మాఫియా. అంటే మీరు వచ్చేసారనే ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఒకటే అన్న, సేఫ్ ప్లేయర్, స్ట్రాంగ్ ప్లేయర్ అని బయటికి పంపించారన్న. మీరే చెప్పండి, స్ట్రాంగ్ ప్లేయర్ బయటికి రావడం కరెక్టా? మీరందరూ మమ్మల్ని మళ్ళీ మీరందరూ కలిసి నన్ను లోపలికి పంపించాలి, అది మీ బాధ్యత అని నేను అంట. అంతే.